టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో జనవరి 31వ తారీఖు శుక్రవారం. ఈరోజు విధియ తిథి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పూర్వభాద్ర. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినోత్సవంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే శ్యామల నవరాత్రుల్లో ఈరోజు 2వ రోజు. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు తలపెట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేవలం వీరి యొక్క బుద్ధి చాంచల్యం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో కొద్దిగా తడబాటు, ఈ రెండింటిని పక్కన పెడితే ఇవాళ వీరు చేసే ఏ పనుల్లో అయినా సరే సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుక కొద్దిగా బుర్ర పెట్టి బుద్ధి పెట్టి ఆలోచించినట్టయితే ఈరోజు మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనురాగం పెరుగుతుంది. ఏవైనా ఎక్కడికైనా కొత్త ప్రదేశాలు తిలకించాలంటే సాధ్యమవుతుంది. విదేశాలకి వెళ్ళాలనుకున్న ఊబిల్లోరే వారికి ఆ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు కానీ అనుకోని చికాకులు కానీ కలగవచ్చు. అయినా కానీ చివరి నిమిషాల్లో వాటిని జాగ్రత్తగా నియంత్రించుకొని అవతల వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పగలుగుతారు. ఇక కొత్తగా ఎవరైనా సరే వేరే ప్రాంతాలకి మారుదాము, వేరే ప్రదేశాలకి బదిలీ అవుదాము, అలా ఆ రకంగా ఆలోచన చేస్తున్నవారు ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు కొనసాగించినట్టయితే విజయం పొందే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. కొత్తగా వివాహం కావాలని కోరుకునే వారికి ఈరోజు మృగశిర కృత్తిక నక్షత్రం వారికి ఎక్కువ మేలు జరిగేది ఉంటుంది. ఈరోజు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం కార్య ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో విధంగా ముందుకు వెళ్ళగలగటం అనేది అయితే ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఊగిసలాట ఎక్కువ అవుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇక భార్య భర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. పిల్లల పరంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాన్నగారి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది చెయ్యాలో ఏది వదిలేయాలో తెలియక తికమక పట్టడం అనేది, అయోమయ స్థితి నెలకొనటం అనేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి బయట నుంచి రావాల్సిన ఏమైనా ఉంటే అవి సకాలంలో రాలేకపోవటం, ఇక ఉద్యోగస్తులకి కూడా ఒత్తిడి భారం పెరగటం, దాని మీద ఆరోగ్య ప్రభావం చూపటం అనేది కూడా ఎక్కువే అవుతుంది. ఊపిరితిత్తులకి చర్మానికి సంబంధించిన కొంత ఇబ్బందులు, ఏమైనా ఇన్ఫెక్షన్స్ సంబంధించిన ఇబ్బందులు కానీ పెరగవచ్చు. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు ఏమంత అనుకూలత అయితే ఉండదు. కాస్త కూస్తో ఏదైనా మేలు జరిగితే అది ఆశ్లేష నక్షత్రం వారికి తక్కువగాను, పుష్మి నక్షత్రం వారికి ఎక్కువగాను, మరి పునర్వసు నక్షత్రం వారికి మిశ్రమంగాను ఉంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మరి సంబంధాలు దగ్గర దాకా వచ్చి కుదరలేకపోయే పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారం విస్తరించాలి అన్నా లేదా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేద్దాం అనుకున్నా ఈరోజు అందుకు అనువైన కాలం అయితే కాదు. సంతానపరంగా కూడా కొంత చికాకులు ఏవైనా ఎదురు కావచ్చు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మీకు మేలు చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. కొంత చంచలత్వం, తర్వాత ఒకదాని మీద ఉన్న శ్రద్ధ కాసేపటికి మరో దాని మీదకి వెళ్ళిపోవటం, ఆ రకంగా కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా మొత్తానికి పూర్తి చేయవలసిన పనులైతే చివరి నిమిషంలో అయినా సరే పూర్తి చేయగలుగుతారు. శ్వాసకి సంబంధించినవి, తర్వాత కొంతవరకు తలకు సంబంధించినవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఇక దాల్చిన వారు కానీ, గర్భం కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ ఈరోజు వారికి కొంత వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తే కనుక జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. భార్యాభర్తలు అంటే ఇప్పటికే ఏదైనా సరే గొడవలతో ఉన్నవాళ్ళు ఆ గొడవలు మరింత ఈరోజు పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. తులారాశి వారు అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కొత్త నిర్ణయాలకి తావివ్వకుండా, కొత్త మార్పుల కోసం ప్రయత్నించకుండా ఉన్నది ఏదైనా సరే అలా నడిపించుకుంటూ వెళ్ళటం అనేది ఉత్తమమైన పద్ధతి. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, జూద వ్యవహారాలు ఇలాంటివేవి కూడా ఈరోజు మీకు అచ్చుబాటు కావు. కనుక మీరు ఈరోజు వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది మంచిది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు అందుకు అనుకూలమైన స్థితి కనిపించడం లేదు. కానీ ప్రేమ, మతాంతర వివాహాల వారికి మాత్రం ఒకంత అనుకూలత అయితే కనిపిస్తోంది. ఈరోజు మరి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒక ఒత్తిడి తీరుతుంది అనుకునే టైంకి మరొక ఒత్తిడి పెరుగుతూ ఉండటం, ఇటు భర్తకి భార్యతోనూ, భార్యకి భర్తతోనూ, అలాగే ఇరువురికి కూడా సంతానంతోనూ ఏవో రకమైన సమస్యలు వెంటాడే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొత్తగా ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా తలపెట్టినట్టయితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టడానికి చాలా మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన స్థితి కనపడుతోంది. బయట మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా బోధనా రంగం, ఆధ్యాత్మిక రంగం, వైద్య రంగంలో ఉన్నవారికి మరింత మేలు జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగానే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత శ్రద్ధ వహించటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇతరత్ర ఎలాంటి సమస్యలు కనబట్టలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కువ చికాకులు పొందే పరిస్థితి కనిపిస్తోంది. ఏదో ఉల్లాసంగా, ఉత్సాహంగా వ్యక్తిగత సౌఖ్యాల కోసం మీరు నియంత్రణ లేకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే తిరిగి చూసుకుంటే డబ్బంతా కనిపించని ప్రమాదం ఎక్కువగా ఉంది. కనుక ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణ అనేది ఈరోజు మరింత అవసరంగా కనిపిస్తోంది. ఇక కొత్తగా ఆర్థిక పెట్టుబడులకి ఈరోజు ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఎక్కువవుతాయి. సంతానానికి మాత్రం ఒక మంచి స్థానాన్ని అయితే ఇవ్వగలుగుతారు.
ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు అంత ఎటు చూసినా కూడా అగమ్య గోచర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా శ్రమ పెరగటం, వ్యాపారస్తులకి ఎంత గడించినా కూడా లాభం మిగలకపోవటం, ఇలా ఆర్థికంగా సరైన స్థిరత్వం లేకపోవటం, ఒత్తిడులు, శారీరక శ్రమ, మానసిక క్షోభ ఇలాంటివన్నీ ఎక్కువయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదో అదృష్టవశాత్తు చివరి నిమిషంలో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవటమే తప్ప ఎక్కువ కొంత గడ్డు కాలంగానే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో అనుకోని మార్పులు కలగవచ్చు, లేదా ఉద్యోగస్తులకి పైవారి యొక్క వేధింపులు ఎక్కువ అవ్వచ్చు. ఇక ఏదైతే ఏలినాటి శని ప్రభావం ఉందో దానివల్ల శారీరక శ్రమ ఎక్కువ అవటం, నడుముకి సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించినవి కానీ సమస్యలు పెరగటం, కొంత ఇబ్బంది పడటం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ఇక పెళ్లి కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు మరి పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రాల వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన స్థితిగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.